హాయ్, నా పేరు జాక్. నేను న్యూయార్క్ లో నివసించే ఒక సాధారణమైన సిటిజన్ ని. హాయ్ జాక్, ఏంటి ఇలా వచ్చావు? నీ హోటల్లో ఉన్న పాసిపోయిన పకోడీ తిందామని వచ్చాను రా ముసలి నక్క. పరిహాసాలకి ఇది సమయం కాదు జాక్. మరి నీతో సరసాలాడమంటావా పంది పిర్రలోడా? అక్కడ చూడు, ఎవడో అమ్మాయి దగ్గర పట్టపగలే దొంగతనం చేస్తున్నాడు, వెళ్ళి కాపాడు. నీకు తెలుసు కదా నా గొడవలంటే వచ్చాని. ఎలుగు పంటలో ఉన్నావు, భయపడడానికి సిగ్గులేదు. అదే నేను నీ వయసులో ఉండుంటే వాడిని ఒక్క గుత్తికి చంపేసేవాడిని. మర్యాదగా అమ్మాయిని వదిలేయి, లేకపోతే చస్తావు. అది మగతనం అంటే. అంటే ఇప్పుడు నువ్వు నన్ను చంపుతావా? నేను కాదు, నా వెనకాల ఒక ముసలోడు ఉన్నాడు చూడు, వాడు నిన్ను ఒక్క గుద్దుకి చంపేస్తాడంట. అయిపోయావురా ముసలోడా. నిన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ప్రశాంతంగా బతుకుతున్న నాకు ఎవ్వరూ ఊహించని ఒక భయంకరమైన గతముంది. నేను ఏజెంట్ తుపాకీని చూశాను. నన్ను కలవరపరిచేందుకు అది ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అసలు నా మీద అటాక్ చేసింది ఎవరు? ఎవర్రా నువ్వు ముడ్డి చూపించి నవ్వుతున్నావు? దమ్ముంటే మొహం చూపి. హాయ్ జాక్, అలియాస్ ఏజెంట్ తుపాకీ. జోకర్ నువ్వా? అవును జాక్, సర్ప్రైజ్. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు జాక్. నువ్వు బతుకున్నట్టు నాకెలా తెలిసిందనే కదా? కాదు కాదు, నేను బిట్లు చూసేటప్పుడే నా మొబైల్ డేటా అయిపోయింది. నెట్ లేకపోయినా వీడియో కాల్ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను. నీ గురించి నాకు తెలుసు జాక్, అందుకనే నీకు 100 MB డేటా వేయించాను. అది అయిపోయేలోపు మాట్లాడుకుందాం. చూడు జాక్, నువ్వు నా సామ్రాజ్యాన్ని నాశనం చేసావు, అందుకనే నీ తల్లిదండ్రులను చంపాల్సి వచ్చింది. నన్ను క్షమించు జాక్. నువ్వు కూడా చనిపోయావనుకున్నా, కానీ నిన్ను చూడు ఎంత సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు నా పగ ఎలా చల్లార్చుకోవాలి? నేను ప్రేమించిన ప్రతి ఒక్కరిని నువ్వు చంపేశావు. ఇంకా నీకేం కావాలి? అవును కదా, నీ లైఫ్ లో ప్రతి ఒక్కరిని చంపేశా. ఒక్క నిమిషం, ఇంకా ఎవరో మిగిలినట్టున్నారే. లపాకి! నీ లపాకిని లేపేస్తా! నీ లపాకిని లేపేస్తా! నీ లపాకిని లేపేస్తా! కావాలంటే నన్ను చంపేయ్. నీ లపాకిని లేపేస్తా! ఏంటి ఇదంతా కళ? అయినా నా గుర్తుకి నువ్వు ఎలా చేస్తావురా? సూపర్ గురువు గారు, అదరగొడుతున్నారు. ఇంతకీ ఎవరు నువ్వు? నమస్కారం గురువు గారు, నా పేరు పీటర్. నేను కూడా మీలాగే జోకర్ బాధితున్నే. అయితే నువ్వు నాకు ఒక సహాయం చేయి. నా లపాకి మీద ఒక కన్నేసి ఉంచు. మీరు ఒప్పుకోవలే కానీ కాలు కూడా వేస్తా. లపాకి, నువ్వు బతికే ఉన్నావా? కళ్ళు కాకులు మింగాయా? నువ్వేం మారలేదు జాక్. ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసావు జాక్? ఆ జోకర్ నా తల్లిదండ్రులను చంపేశాడు. నేను నీతో పాటే ఉంటే నిన్ను ఎక్కడ వేసేస్తాడో అని చెప్పి దూరంగా ఉన్నా. ఇంతకి నువ్వు ఎలా ఉన్నావు? చావలేక బతకలేక చాలా సంతోషంగా ఉన్నా జాక్. ఇంకేంటి విషయాలు?
నువ్వే చెప్పాలి. నాకు చాలా సంతోషంగా ఉంది లపాకి. చాలా రోజుల తర్వాత మన ఇద్దరం కలిసి ఇలా. నీకు చాలా రోజుల తర్వాత ఏమో, నాకు రోజు అంటే రోజు నిన్ను తలుచుకుని బాధపడేదాన్ని జాక్. ఓ నీకు చాలా సంవత్సరాలుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంతా అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. నాకు వేరే వాడంటే ఇష్టం. ఎవరతను? అతను నా భర్త. నేను ఆయన తప్పితే వేరే ముఖాన్ని కన్నెత్తి కూడా చూడను. నీకు పెళ్ళైందా? శోభనం కూడా అయింది. నన్ను వదిలేరా బాబు. గురువు గారు, అసలు ఎందుకు మిమ్మల్ని అందరూ ఏజెంట్ తుపాకీ అని పిలుస్తున్నారు? మీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి చెప్పండి ప్లీజ్. గురువు గారు చెప్పండి. హాయ్, నా పేరు జాక్. నేను న్యూయార్క్ లో నివసించే ఒక సాధారణమైన సిటిజన్. ఆ దరిద్రాన్ని ముందే చూసాం కానీ అసలు మీ ఫ్లాష్ బ్యాక్ అంటే ముందు అది చెప్పండి. నేను డిపార్ట్మెంట్లోనే వన్ ఆఫ్ ద సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. నా సిన్సియారిటీని చూసి క్రిమినల్స్ అందరూ భయపడి పరిగెత్తేవాళ్ళు. కానీ ఒకరోజు నేను డ్యూటీలో ఉన్నప్పుడు నా సర్వీస్ తుపాకీని పోగొట్టుకున్నాను. అప్పటి నుంచి అందరూ తుపాకీ కూడా కాపాడుకోలేని అసమర్థమైన పోలీస్ ఆఫీసర్ అని ఎక్కిరించడం మొదలుపెట్టారు. అలా జాగ్గా ఉన్న నా పేరు కాస్త తుపాకీగా మారింది. చచ్చి, ఇంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ నేను ఎక్కడా వినలేదు, ఎక్కడా చూడలేదు. లపాకి, ఎవరు నిన్ను కిడ్నాప్ చేసింది? లపాకి ఎక్కడున్నావు చెప్పు. లపాకి ఏమైంది? లపాకి నోట్లో ఏం పెట్టుకున్నావు? ఏదో మాట్లాడు లపాకి. హలో మాస్టర్. లపాకి, ఆమె నోట్లో అంత పెద్ద గుడ్డ ముక్కుంటే ఎలా మాట్లాడదు చెప్పండి. లపాకి 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 సాగు కొడుతున్నారు. ఫోన్ ఇంటి పెట్టండి. ఏమందరు లపాకి? ఎవరు నిన్ను కిడ్నాప్ చేశారు? హాయ్ జాక్. జోకర్, మర్యాదగా లపాకిని వదిలే. నీకు లపాకి కావాలంటే గంటలో నన్ను వెతికి పట్టుకో, లేకపోతే తన్ని చంపేస్తా. గంట ఈజీగా పట్టుకుంటాం. ఓ, అయితే 5 నిమిషాల్లో పట్టుకో, లేకపోతే తన్ని చంపేస్తా. ఆ జాక్ జోకర్ కోసం బయలుదేరాడు. వాడిని దారిలోనే చంపేయండి. శత్రువులు చుట్టుముట్టారు, పారిపోండి. ఇంకా పారిపోవడాలు లేవు, ఎగిరి మింగడాలి. రేయ్ కవల పిల్లల్లారా, కమిలిపోయేలా కొడతా. నన్ను చంపొద్దు. అయితే జోకర్ ఎక్కడున్నాడో చెప్పు. వాడు బందర్ బీచ్ దగ్గర బజ్జీలు అమ్ముకుంటున్నాడు. నన్ను మాత్రం జోకర్ ఎక్కడున్నాడో తెలిసింది. మీరు వెళ్ళండి గురువు గారు, నేను వీళ్ళని ఆపుతాను. ఇంక అవసరం లేదు, మనం ఇక్కడి నుంచి పారిపోదాం. వద్దు వద్దు, ఇప్పుడు నేను చచ్చి పైకి మింగేసి మర్యాదగా మీరు వెళ్ళిపోండి. వాళ్ళ చేతుల్లోనే చావు నా కొడక, లేకపోతే నేనే చంపేస్తా. లపాకి! జోకర్ ప్లీజ్ లపాకిని ఏం చేయొద్దు. నాకు తెలుసు జాక్, నీకెన్ని అడ్డంకులు వచ్చినా నన్ను పట్టుకుంటావని. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు ఒక అల్పమానవుడివి అంతే. అవును, నేను ఆల్ఫా మేల్. అల్పమానవుడివి.
మనిషి శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి, కానీ హృదయానికి తగిలే గాయాలు మానడం అసాధ్యం. ఉదాహరణకి నీ అమ్మా నాన్నని నీ కళ్ళ ముందే దారుణంగా చంపిన అందమైన దృశ్యాన్ని నువ్వు మర్చిపోగలవా జాక్? నీకు తమ్ముంటే మగాళ్ళ పోరాడరా నా కొడక. నీకు ఒక విషయం చెప్పనా జాక్, గన్నున్నోడికి దమ్ము అవసరం లేదు. ఎలాగో చనిపోబోతున్నావు కాబట్టి నీకు ఒక సీక్రెట్ చెప్తా. అఫ్ కోర్స్ అది విన్న తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. అదేంటంటే లపాకి, ఈ జోకర్ గాన్ని కాల్చి చంపేయి. లపాకి, సారీ జాక్, జోకరే నా భర్త, నేను ఆయన్ని చంపలేను. ఆయనతో కలిసి డ్రామాలు మింగి నిన్ను ఇక్కడికి రప్పించాను. మర్యాదగా జోకర్ని వదిలేయి, లేకపోతే నిన్ను చంపేస్తా. నీకు ఒకటి తెలుసా జాక్, నేనే కావాలని గన్ను వదిలేసా, ఎందుకంటే తన నోటితోనే నీకు ఆ సీక్రెట్ తెలియాలని. ఏమైంది జాక్? బతికొండగానే ఎవరో గుండె పీకేసినంత నొప్పిగా ఉందా? నాకు తెలుసు లపాకి, నీకు నేనంటే ప్రాణమని. ఐ లవ్ యూ. వీడిని కాల్చిపోయి పొరపాటున జోకర్ కి తగిలిందని చెప్తే వీడు నన్ను వేసేస్తాడు. ఐ లవ్ యూ టు జాక్. ఆగరా, దండం పెడతా, వదిలేరా బాబు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.